జూన్ సెకండ్ వీక్లో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొద్దిగా అటు ఇటుగా భారతదేశంలో స్కూల్స్ అన్నీ రీఓపెన్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో బుక్స్ ఇప్పుడే రెడీ చేయాల్సిన అవసరం ఉంది, స్కూల్ డ్రెస్సులు రెడీ చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతుల కల్పన ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది కానీ, అకాడమిక్ బుక్స్కి సంబంధించింది అందజేసే కార్యక్రమం కానీ, సిలబస్లో మార్పులు చేర్పులు కూర్పులు ఇప్పటికి అయిపోయి ఉంటాయి. సో దాంతోపాటు చాక్ పీసు అంటే నల్లబల్ల చాక్ పీసులు, కంప్యూటర్ ఉంటాయి. అవి కొన్ని స్కీమ్స్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్నాయి కానీ అవి సరిపోవట్లా. విద్యకు సంబంధించి 30% బడ్జెట్ నిధులు కేటాయించమంటున్నాం. భవిష్యత్ తరాలు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందంటాడు కొఠారి. రవీంద్రనాథ్ ఠాగూర్ టైంలో చెట్లలో చదువుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు వర్షం వస్తే, తీవ్రమైన ఎండ వస్తే పిల్లలు బాయిలర్ కోళ్ళలాగా పెంచుతూ ఉన్నారు కాబట్టి అటు సాధ్యం కాదు. పిల్లలంటే గారాబాలు ఎక్కువైపోయినాయి. సో పిల్లలకి టీచర్సే నేర్పాల్సినటువంటి కర్తవ్యాలు ఉన్నాయి. సో ఉపకరణాలు ఏదైతే ఉన్నాయో వాటిని అందజేయాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ దరిద్రం ఏంటంటే విద్య అనేది అటు కేంద్ర ప్రభుత్వంలో ఉంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఉమ్మడి జాబితాలో ఉండి ఇవాళ ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చిన చందంగా ఇవాళ విద్యారంగం తయారైంది. స్వతంత్రం వచ్చినటువంటి ఆ 2-3 దశాబ్దాల బోను ఈ 79-80 సంవత్సరాల్లో మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పజెప్పే కార్యక్రమం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా అట్లాంటి పరిస్థితులకు నెట్టివేయడానికి కారణం విద్యారంగంలో ఇవాళ ప్రైవేట్ విద్యారంగంలో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఎవరయ్యా అంటే వీళ్ళంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు? ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాలక వర్గాల్లో వాళ్ళ బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, భార్యలు, బామ్మర్దులు వీళ్ళు భాగస్వాములుగా ఉండటం వల్ల విద్యారంగం ప్రైవేట్ రంగం వైపు మళ్ళుతూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి టీచర్లు సరిపడా ఉండరు. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వ టీచర్లు సరిపడా ఉండరు. దాంతో పాటు వాష్రూమ్లు ఉండవు. ముఖ్యంగా గర్ల్ చైల్డ్ యూరినల్స్కి వెళ్ళాలన్నా, టాయిలెట్స్కి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉన్నది. దాంతో పాటు డ్రింకింగ్ వాటర్ ఉండదు, సరిపడా టీచర్స్ ఉండడు, సబ్జెక్టు 10వ తరగతి రిజల్ట్ ఉండదు, ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు. వీటిని అధిగమించుకుంటూ పోవాల్సి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతికి వచ్చినప్పుడు 3వ తరగతి తెలుగు టెక్స్ట్ పుస్తకం, ఇంగ్లీష్ టెక్స్ట్ పుస్తకం చదివేటువంటి దిక్కే దివాణం లేదు. సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో ఇది పరిస్థితి. విద్య యొక్క ప్రామాణికత పెంచే విధంగా, విద్య యొక్క ప్రాధాన్యత పెంచడం కోసం అనేక కమిషన్లు వేశారు. కోఠారి కమిషన్, మొదలేరు కమిషన్, యశ్పాల్ కమిషన్, ఇంకా భారతీయ విద్యా వ్యవస్థలో అనేక కమిషన్లు వేశారు. సో అనేక కమిషన్ల యొక్క సారాంశం దశల వారీగా విద్యని ప్రాధాన్యతను పెంచడం, నాణ్యతను పెంచడం, నాలెడ్జ్ లెవెల్స్ పెంచడం, తార్కిక జ్ఞానం పెంచడం, శాస్త్రీయతను పెంచడం, వాళ్ళు ఉపాధికి సంబంధించింది, కెరీర్కి సంబంధించింది, ఎథిక్స్ సంబంధించింది, ఇవన్నీ అందులో మిళితమై ఉన్నాయి. సో ప్రపంచ విద్యా విధానం వెళ్తూ ఉంది. అప్డేట్స్ని కూడా అందులో మెర్జ్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం ఒకటి ఉన్నది. విద్యా కమిషన్ యొక్క సారాంశం అది. ఇప్పుడు ఎన్ఈపిని ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వచ్చింది, 2021 ఆ ప్రాంతంలో. సో ఈ మౌలిక వసతుల కల్పన కానీ, యాజమాన్యాలకు సంబంధించి కానీ, అంటే ఆదర్శ, మోడల్, గురుకుల పాఠశాలలు ఇట్లా రకరకాలు ఉన్నాయి. సో ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. విద్యాభివృద్ధికి సంబంధించి కార్యక్రమాలు తీసుకోవటం, విద్యార్థి సంఖ్యను తగ్గించడం, పెంచడం, ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. దీంతో పాటుగా బ్రేక్ఫాస్ట్ కూడా సక్సెస్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. గురుకులాల్లో ఆదర్శ, మోడల్ స్కూల్లో చదివి 100కి 10%, మిగిలిన 90% డే స్కాలర్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నారు. సో ఇది పరిస్థితి. నేను ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, కొద్దిగా వెసులుబాటు కలిగిన వాళ్ళు ప్రైవేట్ విద్యారంగం వైపు పెడితే వెళ్ళనేయండి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలుసుకుంది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఇలా టీచర్స్ని సవాల్ చేస్తున్నది. సేమ్ వచ్చిన టీచర్సే అల్టిమేట్. నేను చెప్పదలుచుకున్నాను, టీచర్స్ అల్టిమేట్. వాడు చికాకు చేస్తే దెబ్బ కొట్టేవాళ్ళు టీచరు, గురువే. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. డిజిటల్ బోర్డులు రావాలి, కంప్యూటర్ రావాలి, ఇంటర్నెట్, డిజిటల్ బోర్డులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ టీచర్స్ పర్యవేక్షణలో వెళ్లాల్సిన అవసరం ఉంది. సో విద్యార్థులు అభ్యసించడానికి అక్షరాస్యత శాతాన్ని పెంచడంగా కానీ ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నూతన ఆవిష్కరణలు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరిగే ఆవిష్కరణలు గ్రామీణాల్లో, గిరిజనగూడాల్లో, మాదిగూడాల్లో, సాకలగూడాల్లో, మంగళ కాలనీల్లో, సాకల కాలనీల్లో, లంబాడి తండాల్లో, ఆదివాసీ గూడాల్లో, బీసీ కాలనీల్లో, ఎస్సీ కాలనీల్లో, గిరిజన తండాల్లో, సో అన్ని ప్రాంతాలకు, ఊర్లలో, వాళ్ళల్లో, పల్లెలలో అందరికీ అందాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో నాణ్యమైన విద్య కోసం పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల అవసరాలను దృష్టి పెట్టుకుని ముందుకు పోవాలి. ఇప్పటికే నేను చెప్పినట్టుగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కలుపుకోవాలి.
ఇప్పటికే మళ్ళీ చెప్పినట్టు రివైడ్ చేస్తాను. సరిపడా టీచర్స్ ఉండాలి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండాలి, 10వ తరగతి ఫలితాలు ఉండాలి, సంబంధించినటువంటి విద్యా సంస్థలో మంచి రిజల్ట్స్ ఉండాలి, కెరీర్ ప్లానింగ్ ఉండాలి, అకాడమిక్ బుక్స్తో పాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్ ఒక విభాగంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కార్యక్రమాలు, అవకాశం ఉంటే మార్షల్ ఆర్ట్స్ కార్యక్రమాలు, కరాటే లాంటి, ముఖ్యంగా గర్ల్స్ చైల్డ్కి మార్షల్ ఆర్ట్స్ నేర్పే కార్యక్రమం చేయండి ఆత్మరక్షణ కోసం. దాంతో పాటుగా ఆర్ట్ అండ్ కల్చర్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేసే కార్యక్రమంతో పాటు ముందుకెళ్లాల్సి వస్తుంది. ప్లే గ్రౌండ్ ఉండాలి. ఆ విధంగా విద్యారంగానికి సంబంధించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో ఆ విధంగా మాత్రమే ఈ నవభారత నిర్మాణాన్ని మనం చేసుకోగలం. నవభారత నిర్మాణాన్ని మనం చేసుకోవాలని తప్పితే లేకపోతే చేయలేమనేది చేసుకుంటూ, సో విద్యలో మరింత మెరుగైనటువంటి మరింత ఉన్నతమైనటువంటి శిఖరాలు అనుకుంటే రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఆధునిక పోకడలు ఎలా ఉన్నాయి అప్డేట్ చేసుకుంటూ మన పిల్లలకి, మన విద్యార్థులకి, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రం యూనిట్గా విద్యారంగం నడుస్తుంటుంది. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఈ విద్యా విధానం దేశంలో అప్డేట్స్ని మనం మెర్జ్ చేసుకోగలగాలి. విదేశాల్లో జరిగేటువంటి అప్డేట్స్ని కూడా మనం మెర్జ్ చేసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి పెద్దలారా, మిత్రులారా.